శివాయ శివాయ నమో శివాయ శివాయ నమో శివాయ 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 నమః ఓం నమః శివాయ శివాయ నమః ఓం నమః శివాయ నమః శివాయ శివాయ నమః ఓం 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 నమః శివాయ శివాయ నమః శివాయ శివాయ మల్లన్న స్వామి గొల్లగేటమ్మ భ్రమరాంబిక మూర్తి విగ్రహాలకు స్థాపన జరుగుతున్నది కాబట్టి శివాయ నమః ఓం నమః శివాయ శివాయ నవధాన్యాలు పంచమి మహిళలు రాధాకృష్ణ చారి గారు వారు వాటికి రూపాలను చెక్కుతూ వాటికి ప్రాణం పోసినటువంటి వేద పండితులు శ్యామ్ శర్మ గారికి వారు ఆ వేద మంత్ర తంత్రంతో వాటికి ఒక దేవతా విగ్రహాలకు ప్రాణం పోసి ఒక ప్రాణ ప్రతిష్ట కార్యక్రమము జరుగుతూ ఉంది. ఈ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం యొక్క ఈ యొక్క గొప్పైనటువంటి మహోత్తరమైనటువంటి కార్యము నా భూతో నా భవిష్యత్తు అన్నట్లుగా శ్యామ్ శర్మ గారు నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి భక్తాదులు ప్రతి ఒక్కరు కూడా తొందరగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోకపోతే జరుగుతుంది కాబట్టి కార్యక్రమాన్ని మనము తీసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతమే అనవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంకి తొందరగా రావచ్చుగా మనమవుతున్నాము. ఈ యొక్క శిల్పి రామకృష్ణాచారి గారు వారు ఆ విగ్రహాలకు ఒక రూపాన్ని చెప్పుతూ దాన్ని వేద మంత్రవచ్చు ఆయన మన శ్యామ్ శర్మ గారు ఒక ఆధ్వర్యంలో ఆ యొక్క నిర్వహించినటువంటి ఒక్క రోజు మాత్రమే మనకు జరుగుతూ ఉంది. మళ్ళీ
చేయాలంటే చాలా ఖచ్చితంగా మనం ఎక్కడ కూడా చూడము. మన గ్రామంలో మన కనుల ముందు జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తొందరగా రావాల్సింది. परमात्मा देवता अव्यक्त गायत्री छंदः हंस गायत्री प्रसाद सिद्ध्यर्थ हंस गायत्री जपेन नियोगः हंसाभ्यां नमः विश्वं भवतं भवनं चित्रं बहुधा తొందరగా రావాల్సిందిగా మనం వచ్చినాము. హోమంలో వచ్చినటువంటి భక్తులు తొందరగా హోమం ప్రారంభమవుతుంది. మల్లన్న ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవంలో ఇప్పటిదాకా మనకు స్టార్ట్ అయింది కాబట్టి ప్రతి ఒక్క భక్తులు వచ్చి ఒక్కరు పాల్గొనాలని కోరుకుంటున్నాం. అలాగే మన యాదవ బంధువులు మన యాదవ సంఘం సభ్యులు ఎక్కడున్న గురువులకు రావాల్సి కోరుకుంటున్నాము. ఎంతో వైభవంగా నడుస్తుంది ఆ స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ప్రతి ఒక్కరిని పేరున కోరుకుంటున్నాము. మన యాదవ సంఘం తరఫున మన యాదవ బంధువులుగా ఎక్కడున్నా తొందరగా రావాల్సిందిగా కోరుకుంటున్నాము. యాదవ బంధువులకు ప్రతి ఒక్కరికి పేరున యాదవ సంఘం ఆహ్వానిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా మనం చూస్తూ ఉంటాం. ధ్వజము తర్వాత నిలబెడతారు, కానీ ఇప్పుడు ఈ ఆలయం నిలిచి ఉంటుంది కాబట్టి ధ్వజస్తంభం అనేది ఆలయానికి ప్రధానభూతమైనది. మనకు ఈ గట్టుపల్లి గ్రామంలో స్వామివారిని మనం నైరుతి భాగంలో ప్రతిష్ఠ చేసుకుంటున్నాం. అట్లాగే ధ్వజం కూడా ఉంది కాబట్టి గ్రామానికి ఎంతో వాస్తు బలం అనేది దశ అంటారు. దశ అంటే గనక జ్యోతిష శాస్త్రం, దిశ అంటే వాస్తు శాస్త్రం. కాబట్టి దిశ అయినటువంటి వాస్తుశాస్త్ర పద్ధతిలో కూడా ఈ యొక్క గ్రామానికి వాస్తు బలం కూడా చేకూరుతుంది. ఈ సందర్భంలో చిన్నపిల్లలు ఎవరు ఉంటే అక్కడ సాగర్ శర్మ గారు రావాలి ఇక్కడికి. సాగర్ శర్మ గారు प्यार से बोलो जय श्री राम जय श्री राम, जोर से बोलो प्यार से बोलो जय श्री राम जय श्री राम। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान के, राम लक्ष्मण जानकी जय बोलो हनुमान के। ओम ये भूता प्रचरन्ति दिवानक्तं बलिमिच्छन्तो विदुतस्य प्रेष्याः एभ्यो बलिं पुष्टिकामो भूमि मयि पुष्टिं पुष्टिमतिर्दधातु। ओम अघोरेभ्यो घोर अजर बजट की ओम गुंडा की ओम मल्लत सामोर की कत्ते मल्लन की गुंडा पोचम्मा की
కొంగలి మల్లన్నకి కొండ పోషమ్మకి రామ మాతాకి ఓ శంకర్ మహారాజ్ కి ఓ రామచంద్ర భగవానికి ఓ గటి కి కొబ్బరికాయ కొట్టే ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న శిల్పులకు కట్నం సమర్పించుకోవాలని కోరుకుంటున్నాము. మన యాదవ సంఘం తరఫున కొబ్బరికాయ కొట్టే ప్రతి ఒక్కరు కట్నం శిల్పులకు కట్నం పెట్టాలి. వాళ్ళు సంతోషంగా ఉంటాడు. కొంగలి మల్లన్నకి సోమమ్మ పూరికి అయ్యా అందరూ కూడా కొంచెం దూరం కాలి దండ నమ శివాయ 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 శివ నమ హర హర మహాదేవ పార్వతి పదే హర హర మహాదేవ. అందులో కొట్టెలుంది కార్యం వచ్చింది. మల్లన్న సర్వోకి జై. కటిపల్లి మల్లన్న సర్వోకి జై. కటిపల్లి మల్లన్న సర్వోకి జై. సోడమ్మ మాతాకి జై. జనమ పార్వతి మన మంచి ఓం నమ శివాయ 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 హర నమ శివాయ ఓం 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 నమ శివాయ హర 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 నమ శివాయ శివ నమ శివాయ ఓం 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 నమ శివాయ శివ నమ శివాయ ఓం నమ శివాయ శివ నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివ 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 నమ శివాయ
స్తంభాలకు దూరంగా ఉండండియ్యా. ఆ ఆలయంలో ఉన్నటువంటి శక్తి అంతా కూడా పూజ చేసినటువంటి శక్తి ఆలయ శిఖరం నుంచి ధ్వజస్తంభం దాకా వస్తుంది. కాబట్టి మహోత్తరమైనటువంటి ఈ యొక్క ధ్వజస్తంభ ప్రతిష్టాపన ఇప్పటిదాకా చేసుకున్నాం. అది అమ్మందరూ కూడా దర్శనం ముట్టుకొని అందరూ కూడా పక్కకు జరగాలి. ముట్టుకంటే ఇక్కడంతా కనిపించాలి. మనం మధ్యలో ఉంటే కనుక ఆయనకి ఏం కనిపించాలి, పక్కకు జరగాలి. అదే పెద్ద మనిషి సమయతార్థ లేనట్టుంది. ఇక్కడ ఉన్నటువంటి పిల్లల్ని మొత్తం కూడా మన ఆలయ ప్రాంగణం ముందు జై బజరంగ్ బలి చెప్పాలి మనం మంచిగా చెప్తాను తెలియదు కదా. మంచిగా చెప్పాలి. ఇంద్రాయ నమః బలిం దదామి ఇంద్ర ఇహ గచ్చ బలిం భక్ష యజమానస్య ఆయుః కర్తా పుష్టికర్తా పుష్టికర్తా బుద్ధికర్తా క్షేమకర్తా కళ్యాణకర్తా వరదో భవ
बलिप्रदानेन प्रियतां नमः अनेन बलिप्रदानेन प्रियतां नमः ॐ यामन्धर्मसः सायुधाय सशक्तिकाय सपरिवाराय ओ अग्ने इहा गच्छ किं भक्ष कर्ता कल्याणकर्ता प्रदो भवा तेन बलिप्रदानेन अग्निस्प्रिय अनेन बलिप्रदानेन आलयस्य रक्षणकर्ता सृष्टिकर्ता सृष्टिकर्ता सिद्धिकर्ता प्रेमकर्ता कल्याणकर्ता वरदो भव अनेन बलि స్వామివారి సమేతంగా ఇప్పుడు స్వామివారి యొక్క నేత్రోన్మీళన దృగ్బలి జరుగుతుంది. ఒక్కసారి అందరూ వచ్చిన వాళ్ళందరూ కొంచెం వెనక్కి జరిగి ఆవు మాత్రమే కనిపించేట్టుగా కొంచెం మిగతా వాళ్ళు కొద్దిగా ఆ గోవు కనిపించేట్టుగా ఇంకా పిల్లలు ఎవరైనా ఉంటే ముందుకు రావాలి. సోహేతే మనసోహేతే వాచోహేతే బ్రహ్మణోహేతే యామాధాయరభిరాధయే తమయామేనింద్రుణో యో వాచక్షుషా యో మనసా యో వాచా బ్రహ్మణాధాయురభిరాసతే తయాగ్నేత్వం మేన్యో యాతధానా నిర్వృతిరాదురక్షః తే అస్య ఘన్వనురేణ ఇంద్రేషితా ఆజ్యమస్య వర్ధనందాంజవద ఉభౌ బాహు అపమహ్యాం యాస్యం. మల్లన్న స్వామి భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని మనం శివలింగ రూపంగా ప్రతిష్ఠ చేసుకుంటున్నాం. ఆ స్వామివారి యొక్క మొట్టమొదటి దర్శనం మనం స్వామివారిని చూస్తాం. స్వామివారు మొట్టమొదటి చూసేది ఉగ్రంగా చూస్తాడు. ఆయన మొట్టమొదటి దర్శనం
ఆ ఉగ్ర రూపాన్ని తప్పించడం కొరకై పిల్లలను తర్వాత గోవులను చూసినట్లయితే స్వామి శాంతిస్తాడు. నరసింహస్వామి వారి యొక్క అవతారంలో మనం వామనం ఆ నరసింహస్వామి ఏ విధంగా అయితే చిన్నపిల్లవాడిని చూసి ఏ విధంగా అయితే శాంతించాడో ఆ మొట్టమొదట ప్రాణ ప్రతిష్టాపన చేసుకున్న తర్వాత ఆ విగ్రహముల్లో ఉన్నది ఇప్పుడు విగ్రహములు అది శిలలు కాదు, ఇప్పుడు దేవుళ్ళు. ఆ దేవుడు మనం ప్రాణ ప్రతిష్టాపన మంత్రముల చేత దాంట్లో ఆవాహన చేసుకోవడం జరిగింది. ఆ సాక్షాత్తు ఆ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి, ఆ గొల్లకేతమ్మ సమేత ఆ మల్లన్న, ఆ మల్లికార్జునుడి యొక్క అంశగా ఏదైతే మనం కొలుస్తున్నామో ఆ స్వామివారి యొక్క మొట్టమొదటి దర్శనం మనం చేసుకోబోతున్నాం. మొట్టమొదట గోవుకి దర్శనం స్వామివారిని పిల్లలకి గోవుకి చూపించిన తర్వాత మనం అందరం కూడా దర్శనం చేసుకున్నాం. ఒక్కసారిగా పెద్దవాళ్ళు ఒక్కసారిగా ఇలా అంటే ఇలా జరిగితే అటు పక్కన ఇటు పక్కన జరిగితే గోవులను చూస్తాడు స్వామి. ఓం ధ్రువందే రాజా భజతే గతిమేర ఓం ధ్రువందే రాజా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. గొల్లకేతమ్మ మల్లన్న స్వామివారికి జై. గొల్లకేతమ్మ మల్లన్న స్వామివారికి జై. అందరూ కూడా ఇక్కడ వచ్చిన వారి భక్తులందరూ కూడా యజ్ఞగుండం వెనకాల వైపు నిలబడితే పూర్ణాహుతి చేస్తారు. పిల్లల్ని పంపించండి, ఫస్ట్ పిల్లల్ని పంపించండి, పిల్లల్ని అంతా పంపించండి, పిల్లల్ని పంపించండి. ఒకలాట అయితే చీర తీసుకున్న పంతులు గారికి వాళ్ళు ఆలయ దాతలు, స్థలదాతలు, విగ్రహదాతలు, ధ్వజస్తంభదాతలు, ఆలయ శిఖరదాతలు వీళ్ళందరూ కూడా వచ్చి ఆలయ ముఖ మండపంలో కూర్చోవాళ్ళు. ప్రోక్షణ
కూడా ఆలయం అనేక కూడా ఇక్కడ కూర్చున్నాక అందరం దర్శయామి ధూపదీపాంతే శుద్ధాచమనీయం సమర్పయామి ఈశాచలం మల్లన్న స్వామి ప్రారంభోత్సవంలో మొదటి రోజు ప్రారంభం చేసుకున్నారు. ఈ ప్రాణ ప్రతిష్టాపన 3 రోజులుగా చేసుకున్నటువంటి ప్రాణ ప్రతిష్టాపనలో గణపతి పూజ గోపూజ నుంచి ప్రారంభమైనటువంటి ప్రాణ ప్రతిష్టాపన జలాధివాసము 8 రోజుల ధాన్యాధివాసము విశేషమైన కార్యక్రమాలు చేసుకుంటూ ఆ స్వామివారి యొక్క మూర్తి ప్రతిష్ట ప్రాణ ప్రతిష్టాపనలో భాగంగా దానిలో సైతం కూడా ఆలయ ప్రతిష్టాపన ప్రతిష్ట ఓడేశ్వర ప్రతిష్ట ఇవన్నీ కూడా ప్రాణ ప్రతిష్టాపనలో సైతంగా నిర్వహించుకుని పూర్ణాహుతితో ఈ కార్యక్రమం పూర్తయింది. మనల్ని భయపెడుతూ ఉన్నారు. అయినా కానీ దిగ్విజయంగా ఆయన భగవానుడు ఎప్పుడు వీలుకుంటే ఈ ఉత్పీడనంలో మనం చేసుకున్నాము. ఎంతో ఘనంగా దివ్యంగా భవ్యంగా ఈ యొక్క ప్రాణ ప్రతిష్టాపనను ముగిసుకోవాలి. ఈ ప్రాణ ప్రతిష్టాపన అయినప్పటి నుంచి కూడా ఈ ఆలయం అనేది సూర్యచంద్రాడు ఈ ఆలయాల్లో ఎల్లవేళలా నిత్యము పూజలు జరుగుతూ ఉంటేనే దశ దిశల ఆ శక్తి అంతా వ్యాపిస్తూ ఏ కోరికతోనైతే ఈ ఆలయంలోకి అడుగు పెడతాడో ఆ శక్తి ఆ భక్తుల్లోకి ప్రవేశించి తను కోరిన కోరిక నెరవేరుతుంది. ఇది ఆలయంలో ఉండేటటువంటి ఆలయంలో పూజించేటటువంటి అర్చన చేసేవారు అర్చించే ఆ మూర్తి ఈ విధమైనటువంటి ప్రాసెస్తో నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఆలయాన్ని ఎప్పుడు ప్రతిష్ఠిస్తామా అని అనుకున్నాం. ఎన్నో రోజుల నుంచి ఎన్నో ఏళ్ల నుంచే ఈ శ్రమ ఈ తపస్సులాగా నడుస్తూ ఉంది. ఈ రోజు ఆ కళ ఏదైతే ఉందో ప్రతిష్టాపన చేసుకోవడం అనే కార్యక్రమం ఈ రోజుతో పూర్తయినా కానీ ఈ రోజు నుంచి మనకు అసలైనటువంటి బాధ్యత ఈ రోజు నుంచే మనకు ప్రారంభమవుతుంది. నిత్యము ఆలయంలో వెళ్ళవేళలా పూజాది కార్యక్రమాలు జరుగుతూ ఉండాలి. తద్వారా ఈ యొక్క గ్రామానికే కాకుండా ఈ ఋత్విగ్గడం అంతా కూడాను ఆశీర్వచనం చేస్తూ ఉంటారు. చక్కగా చదివేటటువంటి వేద మంత్రాలను శ్రద్ధగా వింటూ ఉండండి. ఎవరు మాట यो वेदां ब्रह्मणो वेद अमृतेनामृतां पुरी ब्रह्मण ब्रह्माचार्य कीर्तिं प्रदान्दतः आगधेयेनैवैनं प्रणयते ब्रह्मणार्षयोद्धरे ब्राह्मणो वै सर्वा देवताः वैनं देवताभिरुद्धरति यावतीर्वै देवतास्ताः सर्वा वेदविधि ब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो दिवे दिवे नमस्कुर्यान्न श्रीरङ्गीर्तये देवा एव देवता प्रीणाति पर्याप्त्या अनन्दराय सर्वस्तोमोदिरात्रोत्तममहद्भवति सर्वस्याप्यै सर्वमेव तेनाप्नोति सर्वञ्जयति शतं जीव शरदो वर्धमान इत्यपि निगमो भवति शतमिति शतं
शतमानमनुजयेनार्थयन्ति शतमेनमेव सुतात्मानं भवति शतमनन्दं भवति शतमैश्वर्यं भवति शतमिति दीर्घमायुः पश्यति पुत्रं प्रजया पशुभिर्मिथुनैर्जायते एवं विशाग्निहोत्रं जह्मरे जैनमेवं वेद ॐ देवा गातुविदो गातुविदो देवा देवा गातुविदो गातुं गातुं गातुविदो देवा देवा गातुविदो गातुं गातुविदो गातुं गातुं गातुविदो गातुविदो गातुं विद्वा विद्वा गातुं गातुविदो गातुविदो गातुं विद्वा गातुविद इति गातु विदः गातुं विद्वा विद्वा गातुं गातुं विद्वा गातुं गातुं विद्वा गातुं गातुं विद्वा गातुं विद्वा गातुं गातुं विद्वा विद्वा गातुमितेत गातुं विद्वा विद्वा गातुमिता गातुमितेत गातुं गातुमिदमनसो मनस इद गातुं गातुमिदमनसः इदमनसो मनस इदेदमनसस्पते पते मनस इदेदमनसस्पते मनसस्पते पते मनसो मनसस्पत इममिमं पते मनसो मनसस्पत इमं पद इममिमं पते पद इमन्नो न इमं पदे पद इमन्नः इमन्नो न इममिमन्नो देवदेव न इममिमन्नो देवा नो देवदेव नो नो देवदेवेषु देवेषु देव नो नो देवदेवेषु देवदेवेषु देवेषु देवदेवदेवेषु यज्ञै यज्ञं देवेषु देवदेवदेवेषु यज्ञं देवेषु यज्ञै यज्ञं देवेषु देवेषु यज्ञ स्वाहा स्वाहा यज्ञं देवेषु देवेषु यज्ञ स्वाहा यज्ञ स्वाहा स्वाहा यज्ञै यज्ञ स्वाहा वाच वाच स्वाहा यज्ञै यज्ञ स्वाहा वाचे स्वाहा वाच वाच स्वाहा स्वाहा वाच स्वाहा स्वाहा वाच स्वाहा वाच स्वाहा स्वाहा वाच वाच स्वाहा वाते वाते स्वाहा वाच वाच स्वाहा वाते स्वाहा वाते वाते स्वाहा स्वाहा वाते धाधा वाते स्वाहा स्वाहा वाते धाहा वाते धाधा वाते वाते धाहा श्रियमेवावरुन्धे श्रीदेवादे पुनर्निवेद्याः क्षेमो वै राष्ट्रस्य शीतो वातः क्षेममेवावरुन्धे अनुग्रहेण योग्यतास्य जयोस्तु अधर्मस्य नाशोस्तु प्राणिषु सद्भावनास्तु विश्वस्य कल्याणमस्तु संस्कृतस्याभिवृद्धिरस्तु लोकाः समस्ताः सुहत्या निवारितोस्तु शैलं मल्लिकार्जुन भगवान् की ओम सहना भवतु शतोद्यावको हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्सुनीते सोमस्वस्या वरुणः समीक्ष्या यमो राजा प्रवृणाभिः पुनातु मा जातवेदाम आजन्मकृतपापानां प्रायश्चित्तं दिने दिने తీసుకున్నవాడు స్వామివారి దర్శనం లేవండి స్పెషల్ సెలవున్నమాట మన ఎల్లుండి వస్తాడా
ఇప్పుడు